ఈ లోకానికి రావడం జరిగినప్పుడు ఆయనకు ఒక ఏమంటారంటే ఆయన శరీరధారి అయి ఈ లోకానికి రావాలి అన్నప్పుడు తనకు ఒక గర్భం అవసరమయ్యింది. అంటే ఈ లోక మర్యాద చొప్పున ఆయన వచ్చిండు. లోక మర్యాద చొప్పున అంటే లోకంలో ఏ క్రమం అయితే నడుస్తుందో ఆ క్రమం ప్రకారము ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది. ఆ క్రమం ఏదనగా ఒక బిడ్డ ఈ లోకంకి రావాలి అంటే ఖచ్చితంగా ఒక గర్భంలో నవమాసాలు ఆ యొక్క శిశువు భద్రపరచబడి ఆ యొక్క సంపూర్ణంగా నెలలు నిండిన తర్వాత ఆ బిడ్డ ఈ లోకంలోకి రావడం జరుగుతుంది. ఆయన మానవధారిగా శరీరధారిగా ఈ లోకానికి రావడం జరిగినప్పుడు తనకు ఒక గర్భం అవసరమయ్యింది. ఒక గర్భం అవసరమయ్యింది. ఆ యొక్క గర్భం ఆ యొక్క గర్భంలో నుంచి ఆ పరిశుద్ధుడు ఈ లోకంలోకి రావడం జరిగింది. అప్పుడు దేవుడు మరియా అనే ఒక యవ్వనురాల్ని ఏర్పరచుకోవడం జరిగింది. మరియా అనే ఒక యవ్వనురాలు. మళ్ళీ అక్కడ అంతమంది కన్యకలు ఉన్నప్పుడు దేవుడు మరియాని మాత్రమే ఎందుకు ఎన్నుకుని ఉండొచ్చు? ఎంతోమంది అక్కడ కన్యకలు ఉండొచ్చు కదా. షీజ్ వర్జిన్ అని రాయబడింది. కన్యక అంటే ప్రత్యేకింపబడిన వ్యక్తి. ఎందుకంటే దూతతో తను అంటది, లూకాసు వార్తలో దూతతో అంటది, నేను పురుషునైనను ఎరగను, ఇది ఎలా నాకు సంభవం? దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త మొదటి అధ్యాయం లూకాసు వార్త మొదటి అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అయితే గొప్ప ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పి ఆమె ఆ మాటలు బహుగా తొందరపడి ఈ శుభవచనములు ఏమిటి అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. అంటే ముఖ్యంగా తనని దేవుడు ఎన్నుకోవడానికి, తనని దేవుడు ఏర్పరచుకోవడానికి లూకాసు వార్త మొదటి అధ్యాయము 28వ వచనం నుంచి ఇప్పటి వరకు మనం చదివిన వాక్యాంశం 28వ వచనం. నువ్వు దేవుని చేత కృప పొందితివి అంటే తన దేవుని యొక్క ఫేవర్లో ఉంది. తన కృప పొందుకుంది. కృప పొందుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏంటి అంటే షీ వాజ్ డెడికేటెడ్ టువర్డ్స్ ద గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగిన మరియా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. తన ఒక సమర్పణ జీవితం. ప్రతి ఒక్క వ్యక్తి ఎప్పుడైతే దేవునికి సమర్పింపబడతాడో, తనని తను దేవునికి సమర్పించుకుంటాడో తన ప్రత్యేకింపబడతాడు. పాత నిబంధనలో నాజీరు చేయడం అంటే ప్రత్యేకపరచడం. అంటే ఇంకా ఆ వ్యక్తి జీవితము దేవునికి సంబంధించింది. అంటే ఇంకా దేవుని సొత్తుగా ఉంటాడు. కాబట్టి అతడు మద్యపానమైనను ద్రాక్షరసమైనను